హిందువులందరూ ఏకమైతే భారతదేశం ఒక్కటే ప్రశాంతంగా ఉండడమే కాదు, అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తుంది. హిందూ మీన్స్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ మీన్స్ హిందూ. భారీగా ముస్లింలను పోగు చేసి ప్రభుత్వానికి సవాల్ విసరాలని చాలా ట్రయల్ కూడా చేసింది. అయితే ఈ ఉద్యమంలో రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా వక్ఫ్ బిల్లును కూడా వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి చేయాలని చెప్పేసి చాలా అనుకుంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించి తమ నిబద్ధతను చాటుకోమని చెప్పేసి సెక్యులర్స్ గా ఉన్నామని చెప్పి కోరారు. కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లుకు పూర్తి మద్దతు అయితే తెలియజేశారు. హిందువులు ఐక్యంగా ఉంటే భారతదేశంలో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇన్నాళ్ళు కొంతమంది నిద్రపోయారు, కొంతమంది భయపడ్డారు, మరి కొంతమంది మనకెందుకులే అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నారు. కాబట్టి ఎంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అబ్జర్వ్ చేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించేసుకొని లాగేసుకుంటుంది వక్ఫ్. సాధారణ ప్రజలు సాగు చేసుకునే వేల ఎకరాలని వక్ఫ్ బోర్డులు తమకున్నటువంటి బోల్డ్ అనే అధికారాలతో ఆక్రమించేసుకుంటుంది. పేద ముస్లింలు చాలా మంది కూడా ఈ వక్ఫ్ బోర్డు మూసుకుపోతే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళేం బాగుపడట్లేదు, ఓన్లీ రిచ్ అయ్యేది కొంతమంది మాత్రమే. నిజం చెప్పాలంటే అసలు మన దేశంలో వీళ్ళ ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్ళు బయర్లుగా అమ్ముతాయి అనమాట. మన దేశంలో మామూలుగా ఆర్మీ వాళ్ళకి, రైల్వే వాళ్ళకి భూములు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వక్ఫ్ బోర్డులకి ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి భూములు కలిగి ఉన్న. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే ఎప్పుడు చెప్పినట్లు నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. నా వీడియో పెట్టగానే మీ అందరికి రీచ్ అవ్వాలంటే జస్ట్ మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ కొట్టేసేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు బోల్డ్ అన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. ఈ రోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతున్నాను. దీనివల్ల మాకేంటి యూజు అనుకుంటే, మనందరం కూడా భారతీయులమే అండ్ మనందరం కూడా ఓటు వేస్తున్నాం. భారతదేశంలో ఏం జరిగినా సరే దాని ఎఫెక్ట్ మనందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. మనం వద్దనుకున్నా, నువ్వు అనుకున్నా, చీ అనుకున్నా రాజకీయాలని కానీ, దేశంలో జరిగే సంఘటనలు కానీ మనకు రిలేట్ అయ్యే ఉంటాయి. తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి మనం పడే కష్టాల వరకు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. వక్ఫ్ బిల్లు పైన ముస్లింలు చేసిన లాస్ట్ ట్రయల్ అయితే బెడ్స్ కొట్టింది. దేశ రాజధానిలో మరొక షహీన్ బాగ్ ఉద్యమాన్ని రేకెత్తించాలని భావించిన ముస్లిం పర్సనల్ లా బోర్డుకు పెద్ద షాక్ అయితే తగిలింది. కమలం పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కనీసం మద్దతు కూడా లభించలేదు తెలుసా. ఈ నిరసనకి సహకరించడానికి ఇండి కూటమి సైతం భయపడే పరిస్థితి కలిగిందంటే అసలు సిచ్యువేషన్ ఎంతలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే పిలుపునిచ్చింది. భారీగా ముస్లింలను పోగు చేసి ప్రభుత్వానికి సవాల్ విసరాలని చాలా ట్రయల్ కూడా చేసింది. అయితే ఈ ఉద్యమంలో రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా వక్ఫ్ బిల్లును కూడా వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి చేయాలని చెప్పేసి చాలా అనుకుంది. అందుకు మార్చి 13వ తారీఖు ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకుంది. కానీ 13వ తారీఖు అన్ని అనుకున్నట్టు జరగలేదన్నమాట. అయిన వాళ్ళే చీకొట్టినట్టు అనిపించింది. సొంత నేతలు రామని చెప్పేసరికి వీళ్ళు ఏంటి ఇన్విటేషన్ పంపించిన 17వ తారీఖు మార్చుకున్నారు. అప్పటికైనా సరే వీళ్ళకి భారీ సంఖ్యలో ప్రజలు తరలొచ్చిందా అంటే అది లేదైపోయాయి. కొంతమంది యూనివర్సిటీ ముస్లిం విద్యార్థులను పైసలు ఇచ్చి తీసుకొచ్చిండ్రు, మరి కొంతమంది మతోన్మాద పార్టీ నాయకులు తప్ప ఇంకెవడో హాజరు కాలేదు. ఇండి కూటమి నుంచి కనీసం ఒక్కళ్ళు రాలేదు సరిగదా, నిరసన కూడా తెలపలేదు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎవరు వచ్చారు తెలుసా? మన మజ్లీస్ పార్టీ నుంచి ఓవైసీ, కేరళ ముస్లిం లీగ్ నుంచి ఇంకొకళ్ళు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం ఇంపార్టెన్స్ లేని సల్మాన్ ఖుర్షిద్ తప్ప ఇంకెవ్వరూ హాజరు కాలేదు. ఇండి కూటమిలో మెయిన్ పార్టీ ఎవరో తెలుసా? తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఇస్లామిక్ ఛాందసవాద పార్టీలైన PDP, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. దీంతో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అసలు ఈ ప్రోగ్రాము చాలా డల్గా అంటే బోసిగా మారిపోయింది. అక్కడికి వచ్చిన ఓవైసీ ఎన్డీఏ కూటమి నేతలకు ఓ సూచన చేశాడబ్బా. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించి తమ నిబద్ధతను చాటుకోమని చెప్పేసి సెక్యులర్స్ గా ఉన్నామని చెప్పి కోరారు. కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లుకు పూర్తి మద్దతు అయితే తెలియజేశారు. మరొక వైపు నితీష్ కుమార్ పార్టీకి చెందిన లల్లన్ సింగ్ అయితే పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లును కడిగిపడేసిండు. ఇది దారుణమైన చట్టమని, సంస్కరణలు అయితే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేశాడు. దాంతో ఓవైసీ కోరిక తీరలేదు. వక్ఫ్ బిల్లుకు అపోజిట్ గా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇండి కూటమి పార్టీలని దూరంగా ఉండడానికైతే ఒక పెద్ద రీజన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే హిందువుల ఐక్యత. ఎస్, ఎగ్జాక్ట్లీ, హిందువుల ఐక్యత. హిందువులు ఐక్యంగా ఉంటే భారతదేశంలో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇన్నాళ్ళు కొంతమంది నిద్రపోయారు, కొంతమంది భయపడ్డారు, మరి కొంతమంది మనకెందుకులే అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నారు. కాబట్టి ఎంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేస్తున్నారా? సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల్లో కాస్త
కాస్త యూనిటీ పెరుగుతూ రావడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కదా. దీన్ని హిందువులు అయితే దాన్ని అంతగా గుర్తించలేదు, కానీ అపోజిషన్ పార్టీలు మాత్రం సూపర్గా ఐడెంటిఫై చేశాయి. తాము హిందువులకు గనక వ్యతిరేకంగా వెళ్తే దెబ్బడిపోతామని చెప్పేసి అందరూ గుర్తించారు. కాకపోతే గుర్తించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం దానికి కళ్ళు తక్కువ కదా. ఎందుకంటే రీసెంట్ గా హర్యానా ఎన్నికల్లో అదే జరిగినా సరే ఆ పార్టీకి బుద్ధి కూడా రాలేదు. కానీ ఇండి కూటమి పార్టీలకు ఈ విషయం పైన చాలా పెద్ద క్లారిటీ ఉందన్న సంగతి ఈ మీటింగ్ తో అర్థమైపోయింది. ఆ పార్టీలు వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ లో వ్యతిరేకిస్తున్నారు, నిరసనలు ఉద్యమాలకు మాత్రం అసలు ఎవరు రావట్లేదు, దేకట్లేదు. హిందువుల యూనిటీతో పాటు వక్ఫ్ చట్టం పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించేసుకొని లాగేసుకుంటుంది వక్ఫ్. సాధారణ ప్రజలు సాగు చేసుకునే వేల ఎకరాలని వక్ఫ్ బోర్డులు తమకున్నటువంటి బోల్డ్ అనే అధికారాలతో ఆక్రమించేసుకుంటుంది. ఈ వక్ఫ్ బోర్డుకు ఇన్ని అధికారాలు దక్కడానికి కారణం ఎవరు తెలుసా? ఇంకెవరు? కాంగ్రెస్ పార్టీ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కేవలం మతపరమైనటువంటి ప్రయోజనాలే లక్ష్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసిందే వక్ఫ్ అన్నమాట. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో అప్పుడున్నటువంటి నెహ్రూ ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చేసి పలుమార్లు ఆ ప్రభుత్వము ఈ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. అయితే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారిగా సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వము మరిన్ని అధికారాలను అయితే ఇచ్చి కట్టబెట్టేసింది. ఆ తర్వాత 2013లో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో UPA 2 ప్రభుత్వం ఇంకోసారి మళ్ళీ చేంజెస్ చేసింది. వక్ఫ్ చట్టానికి బోలెడన్ని అధికారాలు ఇచ్చేసింది అనమాట. వక్ఫ్ బోర్డు నిర్ణయాలు ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా అనమాట. అంటే అందరూ ముస్లింలే ఉండాలి, మన ల్యాండ్ మంది అని చెప్పుకోవడానికి కూడా మనం ముస్లిం లాయర్ని ఏర్పాటు చేసుకోవాలి, మనం హైకోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు, వక్ఫ్ వాళ్ళ ముందు మాత్రమే మాట్లాడాలి, అది కూడా ముస్లిం లాయర్నే హైర్ చేసుకొని మాట్లాడాలి. ఇంకా మనకి ఉంది బొక్క, మన ఆస్తి వాళ్ళదంటే వాళ్ళదన్నట్టే అయిపోతుంది, మనది ఏం ఉండదు. ఇక్కడ దేశంలో ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకోవచ్చు. వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ 40 ఇందుకు వీలు కల్పిస్తుంది. దేశానికి శాపంగా మారిన ఇటువంటి సెక్షన్స్ ని మార్చేందుకే మోడీ ప్రభుత్వం అయితే వక్ఫ్ సవరణ బిల్లు అయితే తీసుకొచ్చింది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ తో సహా పలు ఇండి కూటమిలు అయితే ఈ సవరణకు అడ్డుపడుతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి తెలుసా. ఈ వక్ఫ్ బోర్డులు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు సామి. వక్ఫ్ చట్టాల ప్రకారం ఆస్తిని ఎవ్వరికి అమ్మడం కానీ లేకపోతే ఇతర ఉపయోగం కోసం కూడా వాడకూడదు. ఈ వెసలుబాటు కారణంగా భారతదేశంలో భూములన్నీ కబ్జా చేయాలని చూస్తుంది వక్ఫ్ బోర్డు. అసలు భారతదేశంలో మైనారిటీ గొడుగు కింద ఉన్న ముస్లింల వక్ఫ్ బోర్డు ఆస్తులు, ఎస్ మైనారిటీ అనే గొడుగు కింద, నిజం చెప్పాలి అంటే మైనారిటీలు ఎవరో తెలిసి భారతదేశంలో సిక్కులు, జైనులు, పార్షీలు, పాపం వీళ్ళు నిజం చెప్పాలి అంటే మైనారిటీలు, వీళ్ళు డామినెన్స్ కమ్యూనిటీ. అబ్బో, భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు మైనారిటీలు కాదు, దే ఆర్ డామినెన్స్ కమ్యూనిటీ, యూ హ్యావ్ టు రిమెంబర్. నిజం చెప్పాలంటే అసలు మన దేశంలో వీళ్ళ ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్ళు వైర్లు గమ్ముతాయి అనమాట. మన దేశంలో మామూలుగా ఆర్మీ వాళ్ళకి, రైల్వే వాళ్ళకి భూములు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈ వక్ఫ్ బోర్డులకి ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి భూములు కలిగి ఉన్న దేశం ఏందో తెలుసా? భారతదేశమే. యాక్చువల్లీ నిజం మాట్లాడుకోవాలంటే పేద ముస్లింలు చాలా మంది కూడా ఈ వక్ఫ్ బోర్డు మూసుకుపోతే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళేం బాగుపడట్లేదు, ఓన్లీ రిచ్ అయ్యేది కొంతమంది మాత్రమే. ఇప్పుడు దీని కారణంగా ముస్లిం పర్సనల్ లా బోర్డులు చాలా ప్రయత్నాలు చేసినా తమ సొంత వర్గం వాళ్ళ నుంచే అపోజిషన్ ఎదురైంది. ఈ విషయంలో బీజేపీకి కూడా చాలా మంచి స్ట్రాంగ్ ప్రణాళికలు అయితే పెట్టుకుంది. వక్ఫ్ చట్టం పైన సంపూర్ణ చర్చ జరిగేందుకు కొంత సమయం కూడా ఇచ్చింది. ఇంతకుముందు CAA విషయంలో ఇట్లా జరగకపోవడం వల్ల చాలా పెద్ద ఇష్యూస్ అయినాయి కదా భారతదేశంలో. అందుకే ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపడం లాంటివి చేసింది. అందువల్ల వక్ఫ్ చట్టం పైన చర్చ జరిగేందుకు కాస్త సమయం కూడా దొరికింది. ఈ చట్టం వల్ల ప్రజలు నష్టపోతున్న తీరుని భారతదేశం మొత్తం గుర్తిస్తోంది. దాని ఫలితంగా ముస్లిం సంస్థలకు ఎన్ని నిరసనలు ప్లాన్ చేసుకున్నా సరే అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయన్నమాట. ఇందులో మనం సంతోషించాల్సింది ఏంటో తెలుసా? హిందువులు ఒక్కళ్ళే నష్టపోతున్నారా అంటే కాదు. నిజానికి చాలా మంది పేద ముస్లింలు నష్టపోతున్నారు. కేవలం రిచ్ గా ఉండే ఒక వర్గం వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. అందుకే సొంత కమ్యూనిటీ వాళ్ళు కూడా సహకరించట్లేదు. భారతదేశంలో హిందువులు యూనిటీగా ఉంటే భారతదేశానికి మంచి జరిగే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, చట్టాలను సహా మార్చొచ్చు. ఇన్నాళ్ళు ఏదో ఒక కారణంతో, అంటే నిద్ర నటిస్తూనో, నిద్ర పోతూనో, భయపడో, లేకపోతే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి రకరకాలుగా హిందువులందరూ కాస్త దూరం అయిపోయారు. భారతదేశంలో నిజం చెప్పాలంటే కులాల వారీగా దగ్గరయ్యి హిందూ ధర్మానికి మాత్రం దూరం అయిపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్ళలో చైతన్యం వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. హిందువులందరూ ఏకమైతే భారతదేశం ఒక్కటే ప్రశాంతంగా ఉండడమే కాదు, అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తుంది. హిందూ మీన్స్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ మీన్స్
హిందూ, దట్స్ ఇట్. ఎందుకంటే ఏ హిందూ పండుగలైనా ఏ హిందూ కార్యక్రమాలైనా అవి పూర్తిగా ఆర్థిక సంబంధాలు కలిగి ఉంటాయి. మొన్న కుంభమేళా చూశారు, ఎట్లుంది? అబ్బబ్బబ్బబ్బా, సాధారణ పూసలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి హోటళ్లు నడుపుకునే వాళ్ళు, టీ కొట్లు నడుపుకునే వాళ్ళు, ఆటోలు కార్లు నడుపుకునేటోళ్ళు అందరూ జీవితానికి సరిపడా సంపాదించుకున్నారు. అండ్ ప్రజలందరూ కూడా ఇష్టపడి తన చేతుల నుంచి డబ్బులు ఇస్తారు. అరే ఒకసారే కదా అని చెప్పేసి. మనకు పండుగలు పబ్బాలు అంటే 10 మందిని బతికించేది, అట్లుంటది. అందుకే అన్నాను, హిందూ మీన్స్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ మీన్స్ హిందూ. ఇది గుర్తుపెట్టుకోండి. హిందువులందరూ యూనిటీగా ఉంటే భారతదేశమే కాదు ప్రపంచాన్ని సైతం ప్రశాంతంగా మనం ఉంచవచ్చు. నా వీడియో ఇక్కడి వరకు వచ్చారంటే మీకు నచ్చే వచ్చారనుకుంటా. ఒక చిన్న లైక్ కొట్టేసి షేర్ కూడా చేసేసేయండి. అలాగే మీ అందమైన కామెంట్ ని కూడా తెలియచేయండి. ఎందుకంటే అదే నాకు బోల్డంత బలం ఇస్తుంది. ఇంకా మంచి సబ్జెక్టులు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.